ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీకు మీ యొక్క పార్ట్నర్కి మిస్కమ్యూనికేషన్స్ అనేటువంటివి చాలా అధికంగా జరుగుతున్నాయి అనుకోండి. అంటే చీటికి మాటికి కూడా గొడవలు, పెడమొకాలు, పడకపోవటము, అయిష్టత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనస్పర్ధలు, క్లాషెస్ చాలా అధికంగా వస్తున్నాయి. కొద్ది రోజులు మాట్లాడటం, కొద్ది రోజులు మాట్లాడకపోవటం, మీకు భార్యో భర్తో లేకపోతే మీకు ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు, ఇటువంటి మిస్కమ్యూనికేషన్స్ నుంచి బయటపడి వాళ్ళు కూడా చాలా సామరస్యంగా చక్కగా మీతో మాట్లాడాలి అని అనుకునేటువంటి విధంగా ఆకర్షణ ఏర్పరచుకుని, అలాగే మీరు మాట్లాడి వాళ్ళకి చెప్పేటువంటి మాటలు కూడా వాళ్ళు తప్పుడు విధంగా అర్థం చేసుకోకుండా, అది మిస్అండర్స్టాండ్ అవ్వకుండా, మీ వెనకాతలు ఉన్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా మీ యొక్క మాటకి ఆ యొక్క శక్తి అనేటువంటిది, ఆ యొక్క మాటకి ఆ యొక్క విలువ అనేటువంటిది ఏర్పడే విధంగా ఈ యొక్క పరిహారం నేను మీకు తెలియజేస్తాను. ఏదైనా సరే ఒక బుధవారం నాడు మొదలు పెట్టండి. ఒక బుధవారం నాడు ఉదయం సూర్యోదయం అవుతున్నటువంటి ప్రాంతంలో, అంటే ఇంకా పూర్తిగా సూర్యోదయం అవ్వకుండా బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే మంచిది. తెల్లవారుజామున 4:30 నుంచి 6 మధ్యలో ఒక బుధవారం నాడు చక్కగా స్నానం పూర్తయిపోయిన తర్వాత ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏదైనా సరే ఒక చాప కానీ, పీట కానీ, ఆసనం కానీ వేసుకొని ప్రశాంతంగా చక్కగా కూర్చొని మీ యొక్క ఎదురుగుండా ఏదైనా సరే ఒక పచ్చ రంగు యొక్క వస్త్రాన్ని ఏర్పరచండి. పచ్చ రంగు యొక్క వస్త్రాన్ని ఏర్పరిచి దాని మీదన ఒక తమలపాకు అనేటువంటిది పెట్టండి. తమలపాకు పెట్టి ఆ యొక్క తమలపాకు మీదన ఒక 2-3 చుక్కలు తేనె వెయ్యాలి. వేసిన తర్వాత దాని మీదన ఒక చామంతి పువ్వు కానీ, లేకపోతే ఒక ఎర్రటి గులాబీ పువ్వు కానీ పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఒక ఆవు నేతితో దీపం వెలిగించుకోండి. ఈ విధంగా దీపం వెలిగించుకున్న దాని తర్వాత ఇప్పుడు చక్కగా భక్తిపూర్వకంగా, శ్రద్ధతో, ఇష్టతతో కళ్ళు మూసుకుని మీరు అలాగే మీ యొక్క పార్ట్నరు ఇద్దరు కూడా మీరు కోరుకున్నటువంటి విధంగా, మీరు ఏ విధంగానైతే వాళ్ళతో ఉండాలి అని అనుకుంటున్నారో ఆ విధంగానే ఇద్దరి మధ్యన కూడా ప్రేమ అనేటువంటిది ఉండి, ఆ యొక్క ప్రేమతో మాట్లాడుకోవటము, ప్రేమతో పలకరించుకోవటము, ప్రేమతో చక్కగా పక్కపక్క నించుని వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ఇష్టత, ప్రేమతో నవ్వుతూ మిమ్మల్ని చూస్తున్నారు అనబడేటువంటి విధంగా ఒక 2 నిమిషాల పాటు ఊహించుకోండి. ఇప్పుడు అదే విధంగానే మీ యొక్క పార్ట్నర్ మీతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, ప్రేమ ఇష్టత చూపిస్తున్నారు, ప్రేమగా చక్కగా నవ్వుతున్నారు అనబడేటువంటి విధంగా వాళ్ళ యొక్క ముఖాన్ని మీరు ఊహించుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని కనీసం ఒక 108 సార్లు జపం చేయాలి. జపం కోసం ఏ జపమాలైనా వాడచ్చు. రుద్రాక్షమాలో, స్ఫటికమాలో, తులసిమాలో ఏ జపమాల లేదండి అంటే వేళ్లతోనో ఏదో ఒక విధంగానైనా సరే మీరు లెక్క పెట్టుకొని చేసుకోవచ్చు. మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం హ్రీం ఐం మాతంగ్యై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం ఐం మాతంగ్యై నమః. ఇది ఆ యొక్క మంత్రం. ఈ మంత్ర జపము చేస్తూ వాళ్ళ యొక్క ముఖాన్ని చాలా ప్రేమగా, ఇష్టంగా మీ పట్ల చూస్తున్నారు అనేటువంటి విధంగా, మీతో ఇష్టంగా ప్రేమగా మాట్లాడుతున్నటువంటి విధంగా ఊహించుకుని చెయ్యండి ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది. ఇప్పుడు జపం పూర్తయిపోయిన తర్వాత 2 చేతులు కూడా జోడించి చక్కగా నమస్కారం చేసుకుని ఆ రాజశ్యామల అమ్మవారిని ఒక్కమారు తలుచుకుని అమ్మవారికి మీ యొక్క విన్నపాన్ని చెప్పండి. అమ్మ తల్లి, ఇలాగ మనస్పర్ధలు, గొడవలు, అనవసరమైనటువంటి చిక్కులు చికాకులతో ఈ విధంగా ఎడముఖం పెడముఖం అవుతున్నాయి, ఈ విధంగా మాట్లాడుకోవటాలు లేకుండా పోతున్నాయి. ఇటువంటి పరిస్థితి అంతా కూడా తొలగించు. నా యొక్క ప్రేమ, నా యొక్క ఇష్టత వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చూడు. నా యొక్క మాట తీరు అనేటువంటిది వాళ్ళకి గాయపరచకుండా, మిస్అండర్స్టాండ్ అవ్వకుండా అర్థం చేసుకునేటువంటి విధంగా చూడు తల్లి అని చెప్పి మీరు నమస్కారం చేసుకోండి. ఆ విధంగా ప్రార్థన చేయండి అమ్మవారిని తలుచుకొని. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మీదన పెట్టినటువంటి ఆ యొక్క తమలపాకు, పువ్వు, తేనె చుక్కలన్నిటితో కలిపి ఆ యొక్క తమలపాకుని మడిచండి. ఆ యొక్క గుడ్డ, పచ్చరంగు గుడ్డ మళ్ళీ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాడుకోవచ్చు, ఇంట్లోనే ఉంచేసుకోండి. అయితే ఆకుతో పలంగా దాన్ని తీసి ఏదైనా సరే ఒక తులసి మొక్క యొక్క మొదట్లో దాన్ని పాతి పెట్టేయాలన్నమాట. కాస్త అలాగే గోతి తవ్వి తులసి కోటలోనో పాతి పెట్టేయండి. ఈ విధంగా పాతి పెట్టేసి మళ్ళీ ఒకసారి అక్కడ ఒక నమస్కారం చేసుకోండి. అయితే ఇది వరస్సుగా ఒక 3 బుధవారాల పాటు కనీసము చెయ్యాలి. ఒక 3 బుధవారాల పాటు ఈ విధంగా 3 బుధవారాల పాటు చెయ్యాలి కదా. ఇలాగ 3 బుధవారాల పాటు కూడా మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది పూర్తయ్యేంత వరకు కూడా గుర్తు పెట్టుకోండి. అయితే ఈ యొక్క ప్రక్రియ చేయటానికి ప్రతి బుధవారం నాడు కూడా మీరు చేసేటువంటి ఆ యొక్క రోజునైతే గనక
మాంసాహారము తినకూడదు, మద్యపానము సేవించకూడదు. ఈ యొక్క నియమ నిష్టలు పాటించాలి. ఇది ఎప్పుడు ప్రతి బుధవారం నాడు కూడా. అర్థమవుతుంది కదా. ప్రతి బుధవారము మీరు ఇది చేసిన తర్వాత మాంసాహారము మద్యపానం వంటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఈ యొక్క 3 బుధవారాల పాటు కూడా పూర్తి అయిపోయేంత వరకు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు అబద్ధాలు ఆడటము కానీ, లేకపోతే అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి కామెడీలు జోకులు వేసుకోవటం కానీ, అక్కర్లేకుండా అనవసరమైన విషయాలకు విపరీతంగా కోపాలు తెచ్చేసుకుని అరవటాలో, లేకపోతే కోపంగా ఉండటాలో వంటివి ప్రవర్తన కానీ, ఇటువంటి ప్రవర్తన నుంచి మీరు మానుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రవర్తనతో మీరు ప్రవర్తించకుండా ఉండేటువంటి విధంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని చక్కగా చూసుకోండి. ఎందుకంటే ఇటువంటి శాంతంగా ఉండటము, ఇటువంటి కోపము ఆవేశము ఇవన్నీ కూడా తెచ్చుకోకుండా మీరు మీ యొక్క మనసుని బుద్ధిని అదుపు చేసుకోగలిగితే మీరు చేసేటువంటి యొక్క మంత్ర ప్రక్రియ, ఈ యొక్క పరిహారం అనేటువంటిది మీకు చాలా అద్భుతంగా పని చేస్తుంది. దాని యొక్క ఫలితం అనేటువంటిది మీరు కోరుకున్నటువంటి విధంగా మీకు లభిస్తుంది. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.